నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అభినయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్. మనం చేస్తున్న ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అవేర్నెస్ సిరీస్లో ఇవాళ మనం మాట్లాడుకోబోయే క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఆర్ హెపటోసెల్యులార్ కార్సినోమా. ఇది చాలా కామన్ క్యాన్సరే అండి. బాడీలో ఆల్మోస్ట్ 5th మోస్ట్ కామన్ క్యాన్సర్. మన ఏషియాటిక్ కంట్రీస్లో చాలా కామన్ క్యాన్సర్ అండి ఇది. ఎవరికి వస్తూ ఉంది దీనికి అని అంటే హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, మందు ఎక్కువగా తాగే వాళ్ళల్లో, సిరోసిస్ అంటే క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లైక్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అని, హెమోక్రోమటోసిస్ అని చాలా జెనెటికల్ సిండ్రోమ్స్ ఉంటాయండి. దీనితో పాటు చాలా కామన్గా ఈ రోజులలో చూస్తూ ఉన్నది ఫ్యాటీ లివర్. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది స్టేజెస్గా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్లో కంప్లీట్ స్టియటోహెపటైటిస్ అంటే కంప్లీట్ డ్యామేజ్ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు కొన్ని ఫంగల్ టాక్సిన్స్ ఉంటాయండి, ఆఫ్లాటాక్సిన్స్ అంటారు. సో ఈ మష్రూమ్స్ అవి తిన్నప్పుడు ఈ ఫంగల్ టాక్సిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనితోనే లివర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో కడుపు నొప్పి, మెయిన్గా ఎస్పెషల్లీ కుడి సైడ్ కడుపు నొప్పి రావడము, కడుపు దగ్గర గడ్డలాగా తగలడము, జాండీస్ అంటే పసరికలు రావడము, ఒళ్ళంతా దురద పెట్టడము, బరువు తగ్గిపోవడము, ఆకలి సరిగా లేకపోవడము, కడుపు ఉబ్బడము, ఇటువంటి లక్షణాలన్నీ క్యాన్సర్గా గుర్తించి దాన్ని పరీక్ష చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లివర్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంటుంది, ముందు ప్రివెంట్ చేయొచ్చా అని అంటే డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు అండి. ఇది డైరెక్ట్గా ఎప్పుడు నార్మల్ లివర్ ఎప్పుడు లివర్ క్యాన్సర్గా మారదు. స్లోగా డ్యామేజ్ కొంచెం డ్యామేజ్ అవుతా లాస్ట్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్కి వచ్చిన తర్వాతనే అది లివర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ప్రివెన్షన్ ఎట్లా అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ ఉన్నప్పుడు అండ్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ముందు లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని ముందే ట్రీట్మెంట్ తీసుకోవడము, అరికట్టడము, ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఉంటుంది. హెపటైటిస్ బిని రికగ్నైజ్ చేసి హెపటైటిస్ బిని ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అండ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ లేని వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఈ హెపటైటిస్ బి ద్వారా ఏదైతే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. బాడీలో ఉన్న కొన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్స్లో ఇది ఒక రకమైన క్యాన్సర్. సో వ్యాక్సిన్ అనేది హెపటైటిస్ బి నుంచి వచ్చే లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. హెపటైటిస్ సి కూడా ముందే రికగ్నైజ్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ మనం తగ్గించుకోవచ్చు. అయితే ఇంకొకటి సిరోసిస్ అంటే క్రానిక్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మందు తాగి లివర్కి చెడిపోయిన వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవడము, ట్రీట్మెంట్ జాగ్రత్తగా వాడడము, కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ని మనం ముందు జాగ్రత్తగా ప్రివెంట్ చేయొచ్చు. మరొక కాజు ఫ్యాటీ లివర్. ఈ రోజుల్లో మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. ఫ్యాటీ లివర్ అనేది 4 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ నార్మల్గా లివర్లో కొవ్వు జమ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఆ కొవ్వు లివర్ కణాలను అన్నిటిని డ్యామేజ్ చేస్తూ పోతూ ఉంటుంది. దాని తర్వాత డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ అన్నీ ఫైబ్రోసిస్గా మారుతూ ఉంటుంది. లాస్ట్కి సిరోసిస్ స్టేజ్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి క్యాన్సర్ స్టేజ్. అయితే అన్నీ ఈ స్టేజ్ని దాటుకొని రావాలని ఏం లేదు. 2nd, 3rd స్టేజ్ దాటి 4th స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇది ప్రివెంటబుల్ అండి. ముందు జాగ్రత్తగా రికగ్నైజ్ చేసుకొని, స్క్రీనింగ్ చేసుకొని, దానికి ట్రీట్మెంట్ తీసుకొని, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. ఈ లివర్ డ్యామేజ్ అనేది స్టాప్ చేయొచ్చు. మూడో థింగ్ ఏంటంటే జెనెటికల్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో ముందు జాగ్రత్తగా రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కానింగ్ చేయించుకోవడము, లివర్లో ఏమైనా చిన్న కంతులు స్టార్ట్ అవుతున్నాయా చూసుకోవడము, దాంతోపాటు బ్లడ్ మార్కర్స్ ఉంటాయి, క్యాన్సర్ మార్కర్స్ ఉంటాయి. ఆ క్యాన్సర్ మార్కర్స్ని టెస్ట్ చేసుకోవడం వల్ల లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ముందు జాగ్రత్తగా స్క్రీన్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. సో ఒకసారి ఇది ప్రివెన్షన్. నెక్స్ట్ ఒకవేళ లివర్ క్యాన్సర్ కనుక డయాగ్నోజ్ అయినట్టయితే, లేదంటే సస్పిషన్ ఉన్నట్టయితే కొన్ని రకాల టెస్టులు ఉంటాయండి. అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డమెన్ స్కాన్ కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ చేస్తే లివర్లో ఉన్న కంతులు, దాని సైజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, దాని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే బ్లడ్ మార్కర్స్ ఫర్ లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఆ బ్లడ్ మార్కర్స్ ఏంటంటే బ్లడ్ తీసి టెస్ట్ చేయడం వల్ల లివర్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్, దాని లెవెల్స్
ప్రోగ్నోస్టికేషన్ దాంతో ఐడెంటిఫై చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ లివర్ క్యాన్సర్ కనుక సస్పిషన్ ఉన్నట్టయితే దాని నుంచి ఒక బయోప్సీ తీసి టెస్ట్కి పంపించడం వల్ల లివర్ క్యాన్సర్ని ప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దీంతోపాటు పెట్ స్కాన్ అనేది బాడీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది అనేది కనిపెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి కనుక లివర్ క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మేషన్ కనుక మనకు వచ్చినట్టయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి ఈ రోజుల్లో. సొరాఫెనిబ్ అనే డ్రగ్తో స్టార్ట్ అయిన మనం ఇవాళ రోజున లెన్వాటినిబ్, రెగోరాఫెనిబ్, రామోసిరుమాబ్ అని చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. చిన్న కంతిలాగా ఉంటే కనుక కంతిని తీసేసి ఆపరేషన్ చేసి క్యాన్సర్ని కంప్లీట్ క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పెద్ద కంతి కనుక ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఒకవేళ దీన్ని కనుక మనం ఆపరేషన్ చేయలేని స్టేజ్లో కనుక ఉంటే అబ్లేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. టేర్ అని, కీమో అబ్లేషన్, రేడియో అబ్లేషన్ అని చెప్పి న్యూ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఆప్షన్స్ వచ్చాయి. దీంతోపాటు ఒకవేళ అది ఏవి చేయలేని స్టేజ్లో కనుక ఉంటే కీమోథెరపీలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సొరాఫెనిబ్ కానీ మిగతా డ్రగ్స్ కానీ పెట్టుకొని చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ కనుక ఇది అన్ని రకాలుగా పాకింది, స్టేజ్ 4 కనుక వెళ్ళింది, లివర్కి, లంగ్స్కి, ఇంకా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది అని అంటే మనం పాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ లివర్ క్యాన్సర్ అనేది బాడీలో ఉన్న కొద్ది ప్రివెంటబుల్ క్యాన్సర్స్, అంటే అరికట్టగలిగిన క్యాన్సర్స్లో లివర్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. సో దీనిలో మెయిన్ ఐడెంటిఫై చేసుకోవాల్సినవి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, మందు తాగితే లివర్ చెడిపోయిన వాళ్ళు కానీ, ఫ్యాటీ లివర్తోని ఏదైతే డ్యామేజ్ అవుతుందో లివర్ని, దాన్ని జాగ్రత్తగా ముందు స్టేజ్లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఈ జెనెటికల్ సిండ్రోమ్స్, జెనెటికల్ ప్రాబ్లమ్స్ లివర్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళు కనుక రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కనుక ఇన్వాల్వ్ అయితే లివర్ క్యాన్సర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.